अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। वजीर आला रेवंत रेड्डी में हिम्मत है तो किए गए 6 वादों को पूरा करें। कौमी नायब सदर बीजेपी DK अरुणा महबूब नगर के बीजेपी पार्टी दफ्तर में मुनक़िदा मीडिया अजलास से मुखातिब करते हुए बीजेपी कौमी नायब सदर DK अरुणा ने कहा कि वजीर आला रेवंत रेड्डी ने कल अवामी जलसा से खिताब किया है। वो वजीर आला की हैसियत से नहीं बल्कि अपोजिशन लीडर की तरह बात की है। इन्होंने वजीर आला रेवंत रेड्डी से कहा कि अगर आप में हिम्मत है तो किए गए 6 वादों को पूरा करें। वजीर आज़म नरेंद्र मोदी के बारे में बोलने का रेवंत रेड्डी को कोई हक नहीं। BRS व बीजेपी एक ही कहते हुए झूठा प्रोपेगेंडा फैलाकर कांग्रेस पार्टी इख्तिदार में आई है। मनमानी बयानबाजी करने पर खामोश नहीं बैठा जाएगा। इस मौके पर जिला सदर बीजेपी श्रीनिवास रेड्डी व दीगर बीजेपी कायदीन मौजूद थे। సంక్రాంతి పండుగకు బసవన్నలు వస్తారు. అట్లా బసవన్నలు వచ్చినట్టు ఈరోజు చూస్తుంటే బసవన్నలు వచ్చి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడిపోయినట్టే ఉంది. వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే సంక్రాంతి బసవన్నలు వచ్చి మాట్లాడిపోయినట్టు ఉంది. ఇంటి ముందర ఎట్లయితే సంక్రాంతి అప్పుడు వచ్చి బసవన్నలతో మనం ఇంటి ముందర బజాయిస్తారో అట్లా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో ఒక ఎలక్షన్ వచ్చింది కాబట్టి మనం ఏదో గుడ్డిలో మెల్ల గెలిచినాం కాబట్టి రేపు పార్లమెంట్ గెలవాలి కాబట్టి ఇంకా ప్రజల్ని మోసం చేస్తాం. 6 గ్యారెంటీలకే ఓట్లు వేసిండు వాళ్ళు ప్రజలు. ముందు 6 గ్యారెంటీలు అమలు చేసి ఓటు అడగాలి వాళ్ళు. 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినాక, అధికారంలోకి రాకముందేమన్నారు, అధికారంలోకి వచ్చిన ఎంబడే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామన్నారు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్కటైనా అమలైందా? ఏ ఒక్కటైనా కాగితాలకే పరిమితం, పత్రికల మీద బ్యానర్ ఐటంలకే పరిమితం తప్ప ఎక్కడైనా ఇది అమల్లోకి వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఓ సభ పెట్టి సభలో పెద్ద ఎత్తున మోదీ గారిని విమర్శిస్తే, మేము నా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేమేదో అయిపోతామనేటటువంటి ఒక రాజకీయాన్ని కనుక వారు తెరలేపితే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా, హెచ్చరిస్తాం. గతంలో TRS పార్టీ ఇటువంటి వ్యవహారాన్ని చేసే ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది. ఈరోజు ఫామ్ హౌస్ కే పరిమితం చేసిండ్రు కేసీఆర్ని. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఈరోజు 2 నెలల 3 నెలలు అవుతుంది వాళ్ళు ముఖ్యమంత్రి అయి. ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉన్నాడో ఈరోజు అధికారంలో ఉన్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఒకరు మాట్లాడతారు పార్టీలు మారొచ్చిందని. అయ్యా మీ ముఖ్యమంత్రి ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిందో చూసుకోండి. రేపు మీ పార్టీలో ఎంతమంది పార్టీలు మారొచ్చిన వాళ్ళు ఉన్నారో చూసుకోండి. అదే బయటికి పంపండి. ముందర మీరు బయట పార్టీల వాళ్ళని చేర్చుకోమని చెప్పి బోర్డు పెట్టుకోండి. చేర్చుకోవద్దండి. ఎవడెవడో ఏం చేసినా తర్వాత ఆ మాట్లాడే సన్యాసంలో గుర్తుండాలి. ఏదో నోటుకొచ్చట్లో వరిగితే మేమేదో పెద్దగా అయిపోతామని అనుకుంటే నోర్లు మూపిస్తారు. ఎంటబెట్టి పాలమూరు పొలిమేర లెక్క తరిమి కొడతారు. గుర్తుపెట్టుకో. జిల్లా అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పండి. మీరు ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డి గురించి పదే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి వారు చేసినట్టు కృషి చెప్పాలి. నేను అడుగుతున్నా, వారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం వారి కృషి ఏందో నేను అడుగుతున్నా. వారు ఏం కృషి చేసిండ్రు? అలాంటి తెలుగుదేశంలో ఏమైనా ఉండి పాలమూరు రంగారెడ్డి కోసం కృషి చేసిండ్రా? ఇదే జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచింది కదా ఆ రోజు. ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసమైనా కృషి ఉందా? దీంట్లో జిల్లా ప్రాజెక్టుల కోసమైనా కృషి ఉందా? ఆయన వాళ్ళు మాట్లాడతారు పాలమూరుకు ఏం చేసిందని DK అరుణమ్మ ఓట్లు అడుగుతారు అని అడుగుతున్నారు. ఈరోజు పాలమూరుకు DK అరుణమ్మ అభివృద్ధి చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులే DK అరుణమ్మ మంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజల కోసం పోరాటాలు చేసి అన్ని సాధించింది. జిల్లా కోసం మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇతర ITI కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, PG కాలేజీలు కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ నిధులే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఈరోజు తాగునీటి ప్రాజెక్టులే కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే
జిల్లాకు ప్రతి నియోజకవర్గాని కోసం కృషి చేసిన అన్నాడు. పని చేసినటువంటి ఒక కమిట్మెంట్ ఉండి కమిట్మెంట్ గా ప్రకారం పనిచేసాం అన్నాడు. మీరందరూ ఏం చేసింది చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, నేను చాలా మంది మాట్లాడారు. ఏం చేసినో మీరు చెప్పండి. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।